రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 140 నుండి 160, సెంట్ వైట్ వచ్చేసి 140 నుండి 150 వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక వైలెట్ కలర్ చామంతి వచ్చేసి 90 రూపాయలతో ఉండి 120 రూపాయలు, చాక్లెట్ చామంతి వచ్చేసి 100 రూపాయలతో ఉండి 120 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి 170 రూపాయల దాకా, ఒక బ్యాగ్ మాత్రం 170 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నెంబర్ 1 బెస్ట్ పూలు, శాంపుల్ పూలు, మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి 150 నుండి 165 రూపాయలు బెస్ట్ పోవడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి 140 రూపాయల దాకా కిలో బెస్ట్ పోవడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు వికోటా మార్కెట్లో 150 నుండి 170 రూపాయల వరకు కూడా కిలో రోజా పూలు పలకడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు, మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇక అరకాసి వచ్చేసి 130 నుండి 145 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి 10 రూపాయలతో ఉండి 27-28 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ పోవడం అయితే జరిగింది. శాంపుల్ 1-2 బ్యాగులు మాత్రం 30 రూపాయల ధర పలకడం అయితే జరిగింది. శాంపుల్ పూలు మాత్రం 1-2 బ్యాగులు, మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా 27-28 రూపాయలు, 29-30 రూపాయల వరకు కూడా శాంపుల్ పూలు మాత్రం రైతులందరూ కూడా గమనించిన విషయం ఏమిరా అంటే శాంపుల్ 1-2 బ్యాగులు మాత్రమే 30 రూపాయల ధర పలికింది క్వాలిటీ బట్టి, మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇక మొత్తానికి ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో వచ్చేసి 25 నుండి 30, ఆరెంజ్ వచ్చేసి 25 నుండి 30 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక నంగిలి విషయానికి వస్తే కిలో సెంటెల్లో వచ్చేసి 90 రూపాయలతో ఉండి 130 రూపాయలు, వైట్ వచ్చేసి 90 రూపాయలతో ఉండి 120 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక వైలెట్ చామంతి, చాక్లెట్ చామంతి వచ్చేసి 100 రూపాయలతో ఉండి 110 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 140 నుండి 150 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు మాత్రము, మిగతా అంతా కూడా 140 రూపాయల ధర లోపల కూడా పలకడం అయితే జరిగింది రోజా పూలు. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి 15 రూపాయలతో ఉండి 25 రూపాయలు, ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 15 రూపాయలతో ఉండి 25-26 రూపాయలు, 1-2 బ్యాగులు 25-26 రూపాయలు పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. మొత్తానికి నంగిలి మార్కెట్లో మనకి ఈరోజు 25 రూపాయలలో 26 రూపాయలు వచ్చేసి ఆరెంజ్ బంతిపూలు పోయాయి. ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు కిలో సెంటర్లో వచ్చేసి 100 నుండి 120 రూపాయలు, వైట్ వచ్చేసి 90 రూపాయలతో ఉండి 110 రూపాయలు, చాక్లెట్ వైలెట్ వచ్చేసి 80 రూపాయలతో ఉండి 90-100 రూపాయల వరకు కూడా ఈ 2 కలర్లు చాక్లెట్ ఎల్లో 2 కూడా 90 నుండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 100 రూపాయలతో ఉండి 130 రూపాయల వరకు కూడా కిలో రోజా పూలు పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి 15 రూపాయలతో ఉండి 22-23 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ, 1-2 బ్యాగులు 25 రూపాయలు పోయింది, మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇక ఆరెంజ్ విషయానికి వస్తే కిలో ఆరెంజ్ బంతిపూలు కోలార్ మార్కెట్లో ఈరోజు మనకు 25 నుండి 27 రూపాయల దాకా టాప్ నెంబర్ 1 క్వాలిటీ పలకడం అయితే జరిగింది. ఇక చిక్బల్లాపూర్ విషయానికి వస్తే కిలో సెంటెల్లో వచ్చేసి 100 నుండి 110 రూపాయలు, సెంట్ వైట్ వచ్చేసి 90 నుండి 100 రూపాయలు, ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి 70 రూపాయలతో ఉండి 100 రూపాయలు, పూర్ణిమ వైట్ వచ్చేసి 70 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా పోవడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి 15 నుండి 25, ఆరెంజ్ వచ్చేసి 15 నుండి 28 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి కిలో రోజా పూలు వచ్చేసి 130 రూపాయల దాకా చిక్బల్లాపూర్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది. ఇక ఇవండి చిక్బల్లాపూరు, వికోటా, నంగిలి మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి పూల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే వ్యవసాయకు సంబంధించిన సమాచారం అంతా కూడా రైతుల కోసం ప్రత్యేకంగా ఈ వీడియోస్ అంతా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.